సంఘంలో పూర్ణిమను బాప్తిసానికి సిద్ధపరిచారు. ఈ బాప్తిసం విషయంలో మీరే కృప చూపమని జరగబోయే కార్యక్రమం మీ సహాయం దయచేయండి. యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పాల్ డేవిడ్ వచ్చిన పల్లవి చరణం పాడతాడు. వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింతును రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింతును రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అలాగైనా కృప విస్తరింపవలనని పాపమందు నిలుచుకుందుమా. అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందినమని. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతిపెట్టబడింది. క్లుప్తంగా ఏమంటే బాప్తిసం అనగా యేసు క్రీస్తు శిలువలో మరణించి సమాధిలో ఉండి లేపబడిన రీతిగా మనము కూడా ఆయన మరణములో పాలు పొందుతున్నాం. తిరిగి లేచుటలో ఆయన జీవంలో పాలు పొందుతున్నాం. తర్వాత ప్రభు రెండవ రాకడలో ఆయనతో కూడా సదాకాలం ఉంటాం. ఈ బాప్తిసం ఏంటంటే సంఘానికి, కుటుంబానికి, సమాజానికి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి యేసు క్రీస్తులా నేను జీవిస్తున్నానని చెప్పడమే బాప్తిసం. చెప్పడానికి సాక్ష్యం అందరి ఎదుట మన బాప్తిసం తీసుకున్నాను. నేను క్రీస్తు కొరకు బ్రతకడానికి క్రీస్తులాగా మరణించాను, క్రీస్తులాగా బ్రతకడానికి ఇక లేపబడుతున్నాను. మరి ఇట్టి కృప పూర్ణిమకు ప్రభు దయచేయనుగా. బైబిల్లోకి తీసుకుంటున్నాను. పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా వరనింపగలరా, వరదూతలైనా వరనింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా. బాప్తిసం తీసుకోవడానికి ముందుగా ప్రభువు రక్షకుడిగా అంగీకరించారు. ప్రభు నమ్మకం ద్వారా
సాక్ష్యాన్ని బట్టి మరి వారి భర్త ఎదుట అలాగే సంఘం ఎదుట సకల పరిస్థితుల ఎదుట తండ్రి కుమార పరిశుద్ధాత్మకి బాప్తిసం ఇస్తున్నాము. నేను లేకుండా పూర్ణిమ గురించి చిన్న ప్రార్థన చేసిన తర్వాత పడుకొని ప్రార్థన సహోదరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం ఇస్తున్నాం. ప్రేమగా మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, మాన్య దేవ, అనే మధ్యాహ్నం సమయంలో ఆయన మమ్మల్ని సమకూర్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆయన దాసరాలు ఈరోజు ఆయన నిన్ను అంగీకరించి నిన్ను సొంత రక్షకుడిగా ఈరోజు ఎంచుకున్నందుకు మీ బిడ్డని మీరు కరుణించి చూసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆయన మా కొరకు ఆ కల్వారి శిలువలో ఆయన రక్తం కార్చి ఆయన ఇంతవరకు కూడా రక్తంతో పాటు మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న దేవుడు, నాయన మమ్మల్ని గుర్తెరిగిన దేవుడు, నాయన తల్లి గర్భం నుండే మమ్మల్ని గుర్తెరిగిన దేవుడు ఉన్నంత బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు కూడా తన మనసు మార్చుకొని నాయన ఇప్పుడు దేవుని వెలపడానికి మీరే తనకి బలాన్ని ఇవ్వాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము. ఇక్కడ సంఘం ముందు నాయన పరిశుద్ధాత్మ ముందు నాయన బాప్తిసం తీసుకున్న తనకి ఇంకా లోకంలో అనేక కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ ఆయన మిమ్మల్ని వదలకుండా స్థిరముగా సాక్ష్యముగా సంఘం ముందు కానీ కుటుంబం ముందు కానీ దీని తర్వాత నిలబడాలని చెప్పి మీకోసం తన కోసం మీకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరే దయ చూపియండి, మాకు సహాయం చేయండి, మీరు ఒక్కరి మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరచాలని చెప్పి మీతో అడిగి వేసుకుంటున్నాము. మీ తండ్రి ఆ పాట ముందు కారినైనా నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు, అంధకారినైనా నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వ జగతికి ఆది సంభూతుడా, సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడా, సృష్టి కొరకై నాయన మరి 5 దినములు మీ నోటి వాక్కు చేత కలిగించి 6వ దినాన్ని మానవుని నిర్మించి ఆ మానవుని కొరకు మీ కుమారుని ఈవిగా బలిగా అర్పించిన దేవా మీ స్తోత్రాలు. పూర్ణిమ విషయంలో మీరు ఈ దినం చేసిన గొప్ప సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మీరు దూతలు ఆనందించే రోజు, ఆనందించే సమయం, ఈ గడియలను బట్టి ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. సహోదరికి మీరు ప్రేమించి ప్రేరేపించి ఇచ్చిన రక్షణ బాప్తిసాన్ని బట్టి స్తుతిస్తూ మరి నాయన పాడిన పాటలు వెలుగును మీరు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. పూర్ణిమ విషయంలో అనేకులకు వెలుగేచున్న పట్టణం వలె ఆమె వెలుగుచున్నట్లు హృదయ వలె ఆయన మరి బైబిల్ చరిత్రలో ఎస్తేరు వలె, రూతమ్మ వలె, శారా వలె, రిబ్కమ్మ వలె మరి ఆత్మీయమైన జీవితం సహోదరులు జీవించి వారిని వారి భర్త ప్రభుదాసుడు సహోదరి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోమని వారి జ్ఞాపకం చేసుకోమని ఈ సమయంలో చేరి వచ్చిన మా సంఘ ప్రియులను బట్టి మేము స్తుతిస్తూ సహకారిగా ఉన్న పాల్ డేవిడ్ని సహోదరి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వించమని మరొకసారి ఇక్కడ చేరి వచ్చిన వారందరి పేరు దీవించి ఆశీర్వించమని ఈ చిత్తానికి బిడ్డను అప్పచెప్తూ ఇతర సాయంత్రం జ్ఞాపకంలో మా సహోదరు ఉండి రేపు ఆరాధనలో మిమ్మల్ని పాలు పొందుతుండగా మీరు మహిమ పొందుదరని ఆ బిడ్డకు క్షమాభివృద్ధి కలిగించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థన చేసుకుంటున్నాము.